నమస్తే. నేను జితేంద్ర కుమార్ రేవణిశెట్టి. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జీవితం కొనసాగుతున్న సమయంలో మనందరికీ కూడా ఎన్నో మంచి చెడులు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ రకరకాల అనుభవాలు, అనుభూతులు మనకు వస్తూ ఉంటాయి. వీటితో మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి చాలా గొప్పగా భావిస్తాం. మనకు చాలా సక్సెస్ వచ్చినప్పుడు, కొన్ని విజయాలు పొందినప్పుడు మనం చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మనం ఇదంతా సాధించగలిగాం అనుకుంటాం. అలాగే కష్టాలు ఎదురైనప్పుడు, కుంగిపోయినప్పుడు అరే ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అని మన మానసిక కుంగుబాటుకి గురవుతూ ఉంటాం. ఈ రెండు విషయాలను మనం సమంగా స్వీకరించగలిగేంత గొప్ప మానసిక స్థితికి మనిషి చేరటం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే భగవద్గీతలోని మానవాలను శీతోష్ణ సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించమన్న శ్రీకృష్ణ పరమాత్మే మరో చోట చెప్తారు, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలంగా నిలుపుట దుస్సాధ్యము, కానీ అభ్యాస వైరాగ్యముల చేత దానిని నిరోధించవచ్చును అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనిషి ఎప్పుడు కూడా తన జీవితాన్ని కొనసాగించి చివరికి ముగించే లోపు ఎప్పుడు ఈ సంఘర్షణకి ఎప్పుడు లోనవడం అనేది చాలా సహజమైన విషయం. కానీ ఇక్కడ మన స్థితప్రజ్ఞత అనేది సాధించాలి. ఈ స్థితప్రజ్ఞత అంటే ఏదొచ్చినా చెలించని మానసిక ఉన్నత స్థితి. ఇది అందరికీ వస్తుందా? కొంతమందికే వస్తుందంటే ప్రయత్నం చేస్తే అందరికీ వస్తుంది. అందుకే అన్నారు అభ్యాస వైరాగ్యం. అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయాలి, కొన్నిటి మీద మన వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. ఈ రెండు కూడా చాలా కష్టం, కానీ ఎప్పుడూ కొనసాగుతూ ఉండాల్సింది ప్రయత్నం. ఈ విషయంలో మనం ఎక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు స్నేహితులు ఉంటారు ఒక పక్క నీళ్ళలో. అందులో ఒకడు రోజు కుక్కను తీసుకొని వాకింగ్ తీసుకెళ్తూ ఉంటాడు. రోజు గమనిస్తూ ఉంటాడు ఒక పక్కన వాడు. ఈ కుక్క ఏం చేస్తుందంటే దారి వెంట వెళ్ళే కార్లు వెంటాను, లారీల వెంట పరిగెడతా ఉంటే ఆ పక్కన ఫ్రెండ్కి డౌట్ వస్తుంది, గురే మీ కుక్క రోజు ఎందుకు ఆ కార్లతో చేంజ్ చేస్తుంది, ఏదన్నా ఒక రోజు ఆ కారుని పట్టుకోగలదా అని. అంటాడు ఈ కుక్క యజమాని, ఒకవేళ పట్టుకున్నా ఏం చేస్తుంది ఒకవేళ అది కారుని చేంజ్ చేసి దాన్ని పట్టుకోగలిగినా కూడా అది ఏం చేస్తుంది? అంతే కదా. అంటే అర్థం పర్థం లేని లక్ష్యాల వైపు, అర్థం పర్థం లేని వ్యవహారాల వైపు మనం ఇప్పుడు పరుగులు పెడుతూ ఉంటాం. ఇక్కడ మనం అనుకున్న స్థితప్రజ్ఞత సాధించడం కోసం చేయాల్సింది ఏంటంటే విచక్షణ. ఇది మంచా, ఇది చెడా, ఇది ఎప్పుడు కొనసాగాల్సిన ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ కోసం మనం చేయాల్సిన పుస్తకాలు చదువుతాం, కొన్ని లైఫ్ స్కిల్స్కి ట్రైనింగ్ సెంటర్స్లో జాయిన్ అవుతాం. అవన్నీ ఏం చేస్తాయంటే మనకి కేవలం ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తాయి, కానీ అందులో వెళ్ళి అనుభూతులు తెచ్చుకోవాల్సింది మాత్రమే మనమే. లైఫ్ ఎప్పుడు తన స్కిల్స్ని అనుభవించిన తర్వాత ఇస్తుంది. ఇది మంచి, ఇది చెడు అనే విషయాన్ని అనుభవించాకనే మనకు అర్థం కాదు. కానీ ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా మనకు ఉంది. ఆ విషయంలో మాత్రం మనం ఎప్పుడు ఆగి ఒకసారి పరిశీలించుకోవాలి. కాబట్టి ఆ విషయం అది నేర్చుకోగలిగితే మనం ఎక్కడ పరిగెత్తాలో, ఎక్కడ ఆగాలో, మనం ఎవరితో ప్రయాణిస్తున్నామో, ఎవరితో ఉంటున్నామో అన్నీ కూడా మనం గమనించుకోవాలి. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులతో మనం ఉంటే మన చుట్టూ ఉన్న ఆరా కూడా ఆ విధంగానే ఉంటుంది. నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళతోనూ, మనకి ఎప్పుడు నిరంతరం మన కుంగుబాటు గురి చేసే వాళ్ళతోనూ శల్య సారథ్యం ఉంటాం. అర్జునుడికి ఏమో కృష్ణుడు రథసారథి, శల్యుడేమో కర్ణుడికి రథసారథి. కర్ణుడిని ఎప్పుడు శల్యుడు డిమోటివేట్ చేసేవాడు. నువ్వు ఎంత సీన్ లేదు, నువ్వు గెలవలేవులే, అర్జునుడు ఎంత బలమైనవాడు తెలుసా, ఎంత తెలివైనవాడు తెలుసా అని. కృష్ణుడు ఏం చేసేవాడు? అర్జునుడు మానసికంగా డేలా పడినప్పుడల్లా కృష్ణుని మోటివేట్ చేసేవాడు. అర్జున, నువ్వు గెలవగలవు, నువ్వు చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు, నువ్వు గెలుస్తావు, ఇది నువ్వు గెలవడానికే పుట్టావయ్యా అని ఎప్పటికప్పుడు కృష్ణుడు అర్జునుడిని మోటివేట్ చేశాడు. అలాగే మరి అక్కడ కృష్ణుడు అర్జునుడు మనకెవరు ఉంటారు? మనమే కృష్ణుడు, మనమే అర్జునుడు. సెల్ఫ్ మోటివేషన్ మించింది లేదు. మిగిలినవన్నీ మన గైడెన్స్గా తీసుకోవాలి. అవి కూడా అవసరమే. మన లైఫ్ స్కిల్స్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే వాడుకున్న అనుభవాల నుంచి, వాళ్ళు తీసుకున్న పుస్తకాల్లో నుంచి చెప్తూ ఉంటారు. ఇది అవసరమే. ఇది అవసరమైనప్పుడు కానీ మన అనుభవాల్లోకి తెచ్చుకోవాలంటే మాత్రం మనం సాధన చేయాల్సిందే. సో మనం ఆ విషయాలు మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ, పాజిటివ్గా ఆలోచించుకుంటూ, మనం ఏ కష్టం నష్టం ఎదురైనా సరే ఇది ఒక అనుభవంగా స్వీకరిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనం అందరం విజయం సాధిస్తాం. మనం విజయం సాధించడానికే పుట్టాం. ఈ విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దు. అది తెలుసుకొని ముందుకెళ్ళగలిగిన వాడు మాత్రం
తప్పనిసరిగా విజేతే. జై హింద్. భారత్ మాతాకి జై.